ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. విజయవాడలోని పవన్ క్యాంప్ కార్యాలయంలో పవన్ తో సమావేశమయ్యారు నిర్మాతలు. ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ తో చర్చిస్తున్నారు వారు. సినీ నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, కొద్దిసేపటి క్రితం విజయవాడ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ ని కలిశారు. సుదీర్ఘంగా చర్చలు అయితే జరుగుతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అగ్ర నిర్మాతలు, అలాగే నిర్మాతలకు సంబంధించినటువంటి అసోసియేషన్ వీళ్ళందరూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి అభినందనలు తెలియజేశారు. తర్వాత సమావేశం అయితే ప్రస్తుతం జరుగుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక కీలక అంశాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తే కావడం, దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించి సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేన పార్టీకే దక్కడం, ప్రస్తుతం ఆ శాఖ మంత్రిగా కందులు దుర్గేష్ కూడా ఉన్నారు. కాబట్టి మొత్తం ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే ఒక బాధ్యతను పవన్ కళ్యాణ్ నేరుగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు, ప్రధానంగా టికెట్ల ధరలు పెంపుదలకు సంబంధించి, లేదంటే కొన్ని సినిమాలకు సంబంధించి, భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి కొద్ది రోజులు టికెట్లు రేట్లు పెంచుకోవడం, బెనిఫిట్ షోలు కానీ, అదేవిధంగా రెగ్యులర్ గా జరిగే షోస్ అంటే 4 షోలు కాకుండా విడుదలైనటువంటి కొన్ని రోజులు అదనపు షోలు వేసుకోవడానికి అనుమతులు కానీ, లేదంటే ఏపీలో షూటింగ్లు చేసుకోవడానికి ఇవ్వాల్సినటువంటి రాయితీలు, కావాల్సినటువంటి అనుమతులు, వీటికి సంబంధించి సులువుగా అనుమతులు వచ్చే పరిస్థితి కానీ, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నింటికి సంబంధించి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సినిమా పెద్దల దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదనలు పవన్ కళ్యాణ్ కి ఇస్తారు. పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబుతో చర్చించి వాటి పరిష్కారానికి కూడా ఆయన దారి చూపబోతున్నారు. ప్రధానంగా ఏపీలో ఇండస్ట్రీని తీసుకురావాలి, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్ని స్టూడియోలు గానీ, షూటింగ్లు చేసుకోవడానికి అనువైనటువంటి ప్రదేశాలు గానీ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పెద్ద నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనుక స్టూడియోలు నిర్మిస్తున్నట్లయితే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలకు సంబంధించి, షూటింగ్లు ఎక్కువ రోజులు జరుపుకున్నటువంటి సినిమాలకు విడుదల సమయంలో చేయాల్సినటువంటి రాయితీలు, వీటితో పాటు భారీ బడ్జెట్ సినిమాలకు ఆ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తున్నటువంటి నిర్మాతలకు లాభం చేకూరాలి. అదే విధంగా పెట్టినటువంటి బడ్జెట్ అంతా కూడా రావాలంటే ఖచ్చితంగా టికెట్ ధరలు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ టికెట్ ధరల పెంపుకు సంబంధించి గత ప్రభుత్వంలో టికెట్ల ధరల విషయంలో సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి కూడా వివాదం నడిచినటువంటి పరిస్థితి. తర్వాత ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది ప్రముఖులు అప్పుడు సీఎం గా ఉన్నటువంటి వైఎస్ జగన్ కూడా కలిశారు. కొంతవరకు సమస్య పరిష్కారం అయినప్పటికీ కూడా బ్యాలెన్స్ అనేది ఉండిపోయినటువంటి పరిస్థితి. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఏపీలో షూటింగ్ల విషయంలో గానీ, టికెట్ల ధరల విషయంలో గానీ, థియేటర్ల పెంపు, అలాగే షోస్ పెంపు, వీటి నేపథ్యంలో అసంతృప్తి అనేది వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం గా ఉండడం, దాంతోపాటు సినిమాటోగ్రఫీ శాఖ కూడా జనసేనకే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు విషయాల్లో చాలా ప్రధానంగా సినిమా ఇండస్ట్రీలు భావించాలి. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం కొద్దిసేపటి క్రితం తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ప్రజెంట్ అయితే సన్మానించిన తర్వాత మీటింగ్ అయితే జరుగుతుంది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా వచ్చారు కాబట్టి వాళ్ళ ప్రతిపాదనలు ఏంటి, వాళ్ళ ప్రపోజల్స్ ఏంటి అనేది పూర్తిగా పవన్ కళ్యాణ్ పరిశీలించి, తనకు కూడా అవగాహన ఉంది, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు గానీ, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు గానీ తనకు కూడా వ్యక్తిగతంగా తెలుసు. కాబట్టి వీటన్నిటినీ కూడా సీఎం చంద్రబాబుతో చర్చించి వీటికి సంబంధించి ఒక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఏదైనప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టూడియోలు, వీటన్నిటి అభివృద్ధి ఏపీలో పెద్ద ఎత్తున తీసుకురావడంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి వెసులుబాట్లు, టికెట్ల పెంపులకు సంబంధించి, లేదంటే రాయితీలకు సంబంధించి ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి నేపథ్యంలోనే వీళ్ళ దగ్గర నుంచి ప్రపోజల్స్ తీసుకుని వాటిని పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు ధనలక్ష్మి. థాంక్యూ దుర్గా.